ఇప్పుడు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి ఒక చర్చ నడుస్తుంది. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అని భయ్యా సన్నీ యాదవ్ కు కౌంటర్ గా మాట్లాడుతూ హైలైట్ చేశాడు. నిజానికి సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవ్వరూ ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ లో నటించవద్దని, ప్రమోట్ చేయవద్దు అని సెంట్రల్ కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ అథారిటీ సూచించింది. అంతేకాదు వీటికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే క్రికెట్ టైంలో ఈ బెట్టింగ్స్ జోరుగా నడుస్తుంటాయి. డ్రీమ్ 11, MPL, విజన్ 11 అండ్ మై ఫ్యాబ్ 11 అంటూ ఫ్యాంటసీ గేమింగ్ ఫార్మాట్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి అనుమతిస్తాయి. అయితే ఇండియాలో ఇంటర్నెట్ యూస్ చేస్తున్న వారిలో 40% మంది ఈ బెట్టింగ్స్ లో పాల్గొంటున్నారని తేలింది. ఈ మధ్య కాలంలో కొత్తగా బెట్టింగ్స్ యాప్స్ చాలా వచ్చాయి. అయితే ఐటీ చట్టంలోని 69A ప్రకారం చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కు సులభతరం చేసే 22 అప్లికేషన్లు, వెబ్సైట్లతో పాటు మహాదేవ బెట్టింగ్ యాప్ ను కూడా కేంద్రం బ్లాక్ చేయించింది. ఈ బెట్టింగ్ వల్ల అడిక్ట్ అయ్యి డబ్బు పోగొట్టుకుని చనిపోతున్న వారి గురించి మనం డైలీ వింటూనే ఉంటాం. దీనిపై మీ కామెంట్